హల్లెలూయా. యేసు క్రీస్తు నామమునకు వందనాలు. దేవుని పేరిట వచ్చిన బిడ్డలందరికీ శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక దినం ఆయన సన్నిధిలో ఈ రీతిగా వాక్యం చెప్పుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యగ్రంథములో ఒక మాట చూసుకున్నాం. దేవునికి మహిమకరంగా అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం స్తోత్రం 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 స్తోత్రం. అపోస్తుల కార్యగ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వాక్యం. పేతురు యోహానులో ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులే అని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. ఈ 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూస్తే, లేదా 4వ అధ్యాయం నుంచి ప్రారంభం చూస్తే, పేతురు యోహాను అనేటువంటి ఇద్దరు దైవ సేవకులు మధ్యాహ్న కాలమందు శృంగారమను దేవాలయమునకు వెళ్ళి వెళుతూ ఉన్నటువంటి పగలు 3 గంటలకు 3వ అధ్యాయం మొదటి నుంచి పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయంలోకి వెక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోచుండగా వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహానులను వారిని తేలి చూచి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారిని ఎందులో లక్ష్యం ఉంచిన అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదని చూచుచున్నామని నిజమైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదం శిలబండములు బలము పొంది వాడు దిగ్గున లేచి గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగము 3వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి భాగమంతా కూడా ఒక కుంటివాడు తన పుట్టుకను మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి తాను ఒక కుంటివాడిగా బ్రతుకుతున్నటువంటి సందర్భంలో తన ఇంటి వారిని మోసుకొలుచు శృంగారమను దేవాలయం మెట్ల మీద కూర్చోబెట్టి భిక్షమడుగుతున్నటువంటి సందర్భంలో పేతురు యోహాను గారు ఇద్దరు మధ్యాహ్న కాలంన మందిరానికి ప్రార్థన చేసుకున్నకు వచ్చారు. వస్తున్నటువంటి సందర్భంలో ఈ కుంటి బుచ్చగాడు వారి వైపు తేరి చూసడం అంటే ఇంకెక్కువ ఏమైనా ఇస్తారేమో, ఇంకెక్కువ రూపాయలు నాకేమైనా బిచ్చం ఇస్తారేమో అని ఎక్కువగా ఆశపడి వారి వైపు చూసినట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. అయితే ఎప్పుడైతే పేతురు యోహానుల వైపు తేరి అంటే లక్ష్య పెట్టి ఎక్కువగా వారి వైపు చూడడానికి ఇష్టపడ్డారో వెంటనే వారు కూడా అన్నారు, మా వైపు చూడు, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో వెండి బంగారమును ఎక్కువగా ఆశిస్తారు, వెండి బంగారమును ఎక్కువగా చూస్తూ ఉంటారు, వెండి బంగారమును ఎక్కువగా లక్ష్య పెడుతూ ఉంటారు, వెండి బంగారమును ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు, వెండి బంగారమును ఎక్కువగా ధరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, వెండి బంగారమును ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో వెండి బంగారం కొనడానికి సామాన్యునికి సాధ్యము కానంతగా ధర పెరిగిపోయినట్లుగా దేవుని చూస్తున్నాం. వెండి బంగారం పిచ్చి ధరలు పెరిగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక.
వెండి బంగారం కొనలేనంతగా ధరలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే వెండి బంగారమును ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వెండి బంగారమును ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకని వెండి బంగారం ఎందుకు పరిగెత్తుతూ ఉన్నారు అని అంటే, వెండి బంగారము చాలా విలువైనదని, చాలా గొప్పదని, చాలా పనిచేస్తుందని తలంచి దానిని ఎక్కువగా కొనుగోలు చేసుకోవడానికి, దాన్ని ఎక్కువగా నిలదొక్కుకోవడానికి, లేదా దాచిపెట్టుకోవడానికి, లేదా ధరించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పేతురు యోహాను మాత్రము వెండి బంగారములు మా యొద్ద లేవని చెప్తూ ఉన్నారు. అంటే వాడు కుంటివాడిగా బ్రతికినంత కాలం ఎంత వెండి సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని పైసలు సంపాదించినా వాడి కుంటితనమును పొడగొట్టలేకపోయింది, వాడి ఔడితనమును తీసివేయలేకపోయింది. వాడి బ్రతుకులో బిచ్చమడగకుండా వాడిని కాపాడలేనంతగా ఎంత సంపాదించి సంచిలో ఉంచినా అది వాడి బ్రతుకును మార్చలేకపోయింది, వాడి జీవితాన్ని మార్చలేకపోయింది, వాడి ఔడితనం తీసివేయలేకపోయింది, వాడి బ్రతుకులో శాంతి సమాధానం నిలబెట్టలేకపోయింది, వాడికి ఎన్నడూ మనసు నెమ్మది లేకుండా చేయలేకపోయింది. ఏంటది? వెండి బంగారము, ధనము. ఈ లోకం ధనము వెంట పరిగెడుతూ ఉన్నది, ధనం వెంట పరిగెడుతూ ఉన్నారు. డబ్బు సంపాదించడం, వెండి బంగారం సంపాదించడమే బ్రతుకు అనుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం ఏదైతే గొప్పగా ఆశిస్తూ ఉన్నదో, ఈ లోకం ఏది గొప్పదని తలస్తూ ఉన్నదో, అది దేవుడు దానిని నీచమని తలస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ లోకంలో ఏది గొప్పగా ఎంచుతూ ఉన్నారో అది నాశనం అయిపోతుందని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు యోహానులో ఆ బిచ్చగాని వైపు తేరి చూసినప్పుడు, వాడు బిచ్చమడిగినప్పుడు, ఒరే నాయనా, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, నీవు ఆశించినట్లుగా ధనము మా యొద్ద లేదు గాని, మేము కలిగి ఉండడానికి ఇస్తామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి వారు కలిగి ఉన్నది? వారి కలిగి ఉన్నది ఏది ఇవ్వడానికి సిద్ధపడ్డారు? సిద్ధపడ్డటువంటి విషయం ఏంటి? వారు కలిగి ఉన్నది ఏంటి? వారు ఇవ్వాలనుకున్నది ఏంటి? వారు ఇవ్వడానికి ఇష్టపడింది ఏంటి? వారు ఇచ్చి వారిని బాగు చేయడానికి, లేదా వారిని సంతోషపరచడానికి, వారిని ఆనందింపజేయడానికి, వారి బ్రతుకులో మార్పు తీసుకురావడానికి వారు ఏం ఆశించి వారు కోరుతూ ఉన్నారు, లేదా ఏది వారికి ఇవ్వడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యము, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుని సన్నిధి అనుభవించడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి, దేవుని సన్నిధిలో ఆ మందిరంలో ఎన్నడూ కూడా తను బ్రతుకు జీవిత కాలం ఎన్నడూ కూడా అవిటివాడిగా, కుంటివాడిగా, భిక్షగాడిగా బ్రతికినంత కాలం ఆ మందిరంలోనికి వెళ్ళి ఎన్నడూ దేవుడిని ఆరాధించినటువంటి వాడు కాదు, ఎన్నడూ దేవునికి మొక్కుబడి చేసుకున్నటువంటి వాడు కాదు, ఎన్నడూ దేవుని ఆలయమును చూసి ఆనందించినటువంటి వాడు కాదు. కానీ నా బ్రతుకులో ఈ కుంటివాడిగా పుట్టినందుకు నేను బిచ్చమాడుకొనే బతకాలి, నేను బిచ్చగాడిగానే బతకాలి, నేను బిచ్చమెత్తుకుంటూ నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికించాలి అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి స్థాయిలో, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ పేతురు యోహాను గారు మా వైపు చూడము, వెండి బంగారములు నువ్వు ఆశించిన ధనము మా యొద్ద లేదు, అంతకంటే గొప్పది, అంతకంటే మించినది, అంతకంటే విలువైనది, అంతకంటే గొప్పది దేవుని యొక్క నామం, యేసు క్రీస్తు నామమున నీవు లేచి నిలబడమని వారు వారి కుడి చేయబట్టుకొని నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే వారు
వాడి శీలమండలు బలము పొంది వాడు గంతులు వేస్తూ ఆనందిస్తూ మందిరములోనికి వెళ్ళి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా ఆనందించినటువంటి వ్యక్తి, సంతోషించినటువంటి వ్యక్తి తన బ్రతుకులో, తన జీవితంలో కుంటితనము తప్ప, భిక్షాటన తప్ప, అడుకోవడము తప్ప, ఏడుపు తప్ప, బాధ తప్ప, చింతన తప్ప, వేదన తప్ప, మనోవేదన తప్ప మరొక్కటి లేనటువంటి తన జీవితములో, తన బ్రతుకులో దేవుని కార్యమును చూడగానే యేసు క్రీస్తు నామమున మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నామని ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను గారు వాడిని ముట్టి బాగు చేశారో వాడు దిక్కులు లేచి గంతులు వేస్తూ ఆనందిస్తూ మందిరములోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ తన దేవుని సేవిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే వెండి బంగారము ధనమును ఆశించి బ్రతుకుతూ ఉన్నారో తమ జీవితాల్లో శాంతి, సమాధానము, ఆనందము, నెమ్మది అని కోల్పోతూ ఉన్నారు. ఏ రకంగా అంటే ఎవరికైనా అప్పిచ్చినా ఆ అప్పు తీసుకున్నవాడు ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి చింతన, వాడు ఎన్ని రోజులకు ఇస్తాడో అనేటువంటి వేదన, లేదా నేను పలానోడికి డబ్బు ఇచ్చాను, నేను పుష్కున చచ్చిపోతే నా వాళ్ళకి ఇస్తాడో ఇవ్వడు, లేదా ఆ నోటు, ఆ కాగితం ఎక్కడైనా పోతే ఆ డబ్బులు వస్తాయో రావో, అదో మనోవేదన, అదో చింతన. ఈ చింత, ఈ వేదన, ఆ డబ్బు ఎక్కువైతే దాన్ని దాచరంది అని ఆనాడు భాగవతులు అన్నప్పుడు పద్యం పాడేవారు. ధనం ఎక్కువైనోడికి అది దాచడానికే ఒక రంది అని. అలాగే సంపాదన మీద పడి సంపాదిస్తూ ఆ సంపాదనలో పడి సమాధానము, శాంతి, నెమ్మదిని అని కోల్పోయి కుటుంబంలో చిన్న భిన్నములవుతూ ఎన్నడూ కూడా నెమ్మదిగా ఒక బుక్కెడు బతుకులు తిని ఆ కంటి నిండా నిద్రమైనటువంటి దినాలు, చూడనటువంటి బ్రతుకులు ఎందరి జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి తన కుంటితనమును, తన భిక్షాటన జీవితాన్ని తీసివేసుకొని తన శీలమండలి పొంది దేవుని ద్వారా గొప్ప కృప మేలు పొందుకొని తను బాగుపడి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఎన్ని బంగారం ఎంత సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా తన కుంటితనాన్ని ఒడగొట్టలేకపోయింది, తన అరుటితనాన్ని తీసివేయలేకపోయింది, తన బ్రతుకులో శాంతి, సమాధానం, నెమ్మదినివ్వలేకపోయాయి. ఎన్నడూ కూడా ఆనందంతో గంతులు వేసినటువంటి వాడు కూడా కాదు. అయితే ఆ వ్యక్తి బాగుపడడానికి కేవలం యేసు క్రీస్తు నామము మాత్రమే ఆధారపడింది. దేవునికి మహిమ కలుగును గాక. నశించుదారిని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ అరుడి బ్రతుకులను బాగు చేయడానికి, కుంటి బ్రతుకులను బాగు చేయడానికి, భిక్షాటన చేస్తున్న బ్రతుకులను బాగు చేయడానికి, ఆ కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి బ్రతుకులను బాగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవును, ఈ లోకానికి మన బ్రతుకులను బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి తన బ్రతుకును బాగు చేసిన తర్వాత కొందరు మింగుడు పడినటువంటి పెద్దలు లేదా అతడు బాగుపడిన తర్వాత అతని బాగు గురించి అడగకుండా ఇలా బాగు కావడానికి కారణం ఏంటని అడుగుతున్నటువంటి కొందరు పెద్దలు వారిని నిలదీసి అడిగారు, నువ్వు ఎలా బాగయ్యావు, ఎక్కడ మంచిగా అయ్యావు, నిన్ను బాగు చేసిన వాళ్ళు ఎవరు, నిన్ను బ్రతికించిన వాళ్ళు ఎవరు, నీ కుంటితనం బొడగొట్టిన వాళ్ళు ఎవరు, నీ సంపాదన బొడగొట్టిన వాళ్ళు ఎవరు, నీ కుంటి బతుకును బాగు చేసిన వాళ్ళు ఎవరు, నీకు ఇంత సంతోషం ఇచ్చింది ఎవరు, నీ బతుకులో ఇంత మార్పు తెచ్చింది ఎవరు, నేను ఇట్లా మార్చేసింది ఎవరు, నిన్ను మతములో దించింది ఎవరు, నిన్ను చర్చికి తీసుకెళ్ళింది ఎవరు, నేను యేసు ప్రభువు నమ్మకం అని చెప్పింది ఎవరు,
నీ బ్రతుకులో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి ఇంత సంతోషంగా బ్రతకడానికి గల కారకుడు ఎవడు? నువ్వు కుంటివాడిగా బతికినప్పుడు, నువ్వు భిక్షగాడిగా బతికినప్పుడు, నువ్వు అవుటాడిగా బతికినప్పుడు, నువ్వు ఆ మెట్ల మీద కూర్చొని ఏడుచుకుంటా తూడుచుకుంటా బతికినప్పుడు మంచిగా బతికుండేటివి. నువ్వు ఎప్పుడైతే ఆ కుంటితనం నుంచి బాగుపడి, ఆ అవుటితనం నుంచి బాగుపడి, ఆ భిక్షపు బతుకును వదిలేసిన తర్వాత, లేదా తాగుబోతు బ్రతుకును వదిలేసిన తర్వాత, లేదా వ్యభిచార బతుకును వదిలేసిన తర్వాత, లేదా భయంకరమైన పాపపు కల్లిబడి మాటల బతుకును వదిలేసిన తర్వాత, నువ్వు ఇంత బుద్ధిమంతునిగా, ఇంత మంచోడిగా బ్రతకమని చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పారు? నువ్వు మంచోడిగా ఎందుకు మారిపోయావు? నువ్వు మాతో పాటు తాగుబోతుగా, తిరుగుబోతుగా, కుంటోడిగా, అవుటివాడిగా, చెవిటోడిగా, బిచ్చగాడిగా ఏడుచుకుంటా తూడుచుకుంటా రోజు అశాంతిగా అసమాధానముతో బతికినప్పుడు నీ బ్రతుకు చాలా మంచిగా ఉండేది. అయితే నీ బ్రతుకును శాంతి సమాధానముతో, నీ బ్రతుకులో ఈ అవుటితనం కుంటితనం తీసేసింది ఎవరు? ఎందుకు నిన్నిలా మంచివారిగా మార్చి చెడగొట్టారు అని కొందరు పెద్దలకు మింగుడు పడగా వారిని అడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అడగడమే కాదు, ఆ బాగు చేసిన వ్యక్తులను మాకు చూపించమని వారిని వెంటపడి అడిగారు. తర్వాత ఆ కుంటివాడు ఆ 4వ అధ్యాయం 7వ వాక్యములో వారు పేతురు, యోహాను మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, ఈ పేతురు, యోహానులు వీరు ఉన్నతాడు ఉండక ఈ మెట్ల మీద బిచ్చమాడుకుంటున్న కుంటాన్ని బాగు చేసిన తర్వాత ఆ గ్రామ పెద్దలు లేదా లీడర్లు లేదా మింగుడు పడినటువంటి వారు బాగైన తర్వాత వారి మంచితనమును ఒప్పుకోనటువంటి వారు పిలిపించి అడుగుతున్నారు, మీరు ఈ కుంటాన్ని ఎందుకు బాగు చేశారు? ఈ కుంటానికి నడక ఎందుకు ఇచ్చారు? వీరి బ్రతుకులో సమాధానము, శాంతిని ఎందుకు ఇచ్చారు? వీరి బ్రతుకును ఎందుకు మార్చారు? వీరి జీవితాన్ని ఎందుకు మార్చారు? మీకు ఇలా మార్చమని చెప్పింది ఎవరు? వాడు తాగుబోతుగా, వాడు బిచ్చగాడిగా, వాడు కుంటివాడుగా, వాడు అడక తిన్నప్పుడే మంచిగా ఉండేది. వాడిని అడగ తినకుండా చేశారు, వాడిని సంపాదించుకోకుండా చేశారు, వాడిని బిచ్చమడగకుండా చేశారు, వాడిని కుంటితనమును బాగు చేశారు, వాడు మాతో పాటు నిలబడేటట్లు చేశారు, 10 మందిలో మాట్లాడేటట్టు చేశారు, 10 మందిలో మంచోడిగా బతికేటట్టు చేశారు, వాడు కష్టపడి బతికేటట్టుగా చేశారు, వాడి బ్రతుకును మార్చారు, వాడి జీవితాన్ని మార్చారు, వాడి తలరాతను మార్చారు, వాడి కుటుంబంలో, వాడి జీవితంలో శాంతి సమాధానం కలిగి జీవించేటట్టుగా చేశారు. ఏ నామమును బట్టి, ఏ పేరును బట్టి ఇదంతా మీరు చేస్తూ ఉన్నారని 150 మంది ఆ పంచాయతీ పెట్టి రచ్చకీడ్చి వారిని పేతురు, యోహాను గారి దైవ సేవకులను మధ్యలో నిలబెట్టి అడుగుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. ఏమని వారిని అడుగుతూ ఉన్నారు. వారు అడుగుతున్నారు, పేతురు, యోహాను మధ్య నిలబెట్టి మధ్యన మీరు ఏ నామము చేత బట్టి దీనిని చేస్తున్నారని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా వినండి, చెవులు తెరిచి వినండి, హృదయము తెరిచి వినండి, మనసు విప్పుకొని వినండి. ఆ అద్భుతములకు ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి, వాడు దేని వలన స్వస్థత పొందాలని నేను మిమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు నామముననే వీడు స్వస్థత పొంది
మీ ఎదుట నిలుచుచున్నాడు. మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలవబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ యేసు ప్రభును వద్దని చెప్పారో, ఏ చర్చికి వెళ్ళొద్దని అనుకున్నారో, ఏ చర్చినైతే తక్కువ చేసి చూస్తున్నారో, ఏ యేసు ప్రభు దేవుడు మాకు అద్దనుకుంటున్నారో, ఏ యేసు ప్రభు మాకు అక్కర్లేదని అనుకున్నారో, ఆ యేసు ప్రభు నామముననే వీడు బాగయ్యాడు అని చెప్తూ ఉన్నారు. ఏ యేసు ప్రభును సిలువకేసి మీరు ఆనాడు చంపామని అనుకుంటున్నారో, ఆ యేసు నామముననే వీడు బాగయ్యాడు. ఏ యేసు క్రీస్తు ప్రభువును మీరు అంగీకరిస్తలేరు, ఆ నామముననే వీడు బాగయ్యాడు అని వారు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ రోజుల్లో ఇప్పటి వరకు యేసు క్రీస్తు నామమున బాగుపడతామని తెలుసు. యేసు ప్రభు నమ్ముకుంటే బతుకులు మంచిగా ఉంటాయని తెలుసు. యేసు ప్రభు నమ్మితే ఈ లోకములో బ్రతకనివ్వరని తెలుసు. యేసు క్రీస్తు నామమును దేవుడని ఒప్పుకుంటే ఆయన కులం తక్క దేవుడని, ఆయన మా అమెరికా దేవుడని, లేదా ఆయన మాలమాదిగల దేవుడని, ఒక నీచ నికృష్టమైనటువంటి ఆ దుర్భిక్షం ఆలోచన కలిగినటువంటి మనుషులు ఇప్పటికీ అలాంటి భేదాభిప్రాయం కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ యేసు ప్రభు నమ్ముకుంటే బతుకులు బాగవుతాయని, ఆ యేసు ప్రభు నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయని, ఆ యేసు ప్రభు నమ్ముకుంటే కుటుంబాలు బాగవుతాయని తెలిసినప్పటికీ అది రావడానికి ఇష్టపడతలేరు. కారణం ఏమిటి? వెండి బంగారమును ఆశిస్తూ ఉన్నారు, ధనమును ఆశిస్తూ ఉన్నారు. ఈ వెండి బంగారము ధనమును ఎంతకాలం అయితే సంపాదించుకోవాలని ఆశ కలిగి జీవిస్తారో అంతకాలము మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందము ఉండవు. కానీ ఈ లోకంలో గొప్పగా జీవించడానికైతే అవకాశం ఉంటుంది. అయితే మీ బ్రతుకులో ఒక అవిటితనం అనేది ఉంటుంది. ఏంటి అవిటితనం? పాపం అనే అవిటితనం ఉంటుంది. నువ్వు ఏ వెండి ఇచ్చినా, ఏ బంగారం ఇచ్చినా, నువ్వెన్నో ఎంత ధనము దార పోసినా, నువ్వెన్ని తీర్థయాత్రలు చేసినా, నువ్వెన్ని పుణ్యదానాలు చేసినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, నీ పాపమును పొడగొట్టుకునే మార్గము మరొకటి లేదని సత్య వేద గ్రంథం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్య వేద గ్రంథం చెప్పిన ఈ సత్య వేద వాక్కును ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే లక్ష్య పెడతారో వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తారని దేవుడు ఈ ఉదయ కాలమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యం. ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కొందరి జీవితాల్లో అవిటితనం అనేది ఉన్నది. కానీ ఆ అవిటితనము తీసేసే సామర్థ్యం చర్చికి వస్తే జరుగుతుందని తెలిసినా రాలేకపోతున్నారు. ఏంటి? కానీ కులము అనే భిక్షాటన అడ్డుపడుతున్నది, మతం అనే భిక్షాటన అడ్డుపడుతున్నది, పెత్తనం అనే భిక్షాటన అడ్డుపడుతున్నది, ఆ గర్వము అనేటువంటి భిక్షాటన అడ్డుపడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుల గర్వం అనే భిక్షాటన నీకు అడ్డుపడుతున్నది. ఎందుకని నీ అవిటితనం నీ నుంచి దూరం కావడం నీ ఎదుటి వారికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు బాగుపడడం నీ ఇంటి వాళ్ళకే ఇష్టం లేదేమో, లేదా నీ కుటుంబంలో బాగుపడి సమాధానంతో బ్రతకాలని ఇష్టపడుతున్న వెండి బంగారము అనేటువంటి భయంకరమైనటువంటి జబ్బు నిన్ను రాకుండా ఆపుతుందేమో. గ్రహించుకో, తెలుసుకో, మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో. ఈ దినమైన సమయం ఇస్తున్నాడు దేవుడు.
ఆ ఆత్మరక్షణ పొందుకోవడానికి ఇష్టపడండి. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సిలువ వేసినట్టు మీరు అద్దన్నటువంటి లేదా మీరు ధిక్కరించినటువంటి, మీరు తృణీకరిస్తున్నటువంటి, మీరు తక్కువ చేసి చూస్తున్నటువంటి ఈ యేసు క్రీస్తు నామముననే మనకు మోక్షము, మన బ్రతుకులు మారుతాయి తప్ప మరొక మార్గం లేదన్నటువంటి విషయాన్ని మరొక్కసారి గట్టిగా నొక్కించి ఒక్కడించి చెప్పడానికి దేవుడు ఈ దినమున, ఈ సమయమున, ఈ స్థలములో, ఈ మైకు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, తన సేవకులను నిలబెట్టి ఆయన మాట్లాడుతాడు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈనాడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన మాటలు చెప్పుకోవడానికి అనేక రకాలైతే ఉన్నాయి, కానీ మనుషులకు మనుషులతోనే చెప్పించాలి, ఈ రక్షణ స్వార్థ ప్రకటింపజేయాలి అని ఎక్కడైతే ఏ మనుషుల ద్వారా ఈ రక్షణ స్వార్థ తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో ఇటు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అనేక మంది వారిని నిలబెట్టి నిలదీస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పని చేశావని. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో చాలా మంది యేసు ప్రభుని గురించే ఎందుకు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభుని గురించే ఎందుకు ఎక్కువగా ప్రచారం చేస్తున్నావు, యేసు ప్రభుని గురించే ఎందుకు ఎక్కువగా ప్రకటిస్తూ ఉన్నావు, యేసు ప్రభునే ఎందుకు ఇంతగా చెప్తూ ఉన్నావు అని మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకనంటే నా పాపం అనే కుంటితనమును తీసేసింది యేసు ప్రభుల వారు. నా పాపం అనే భిక్షపు బతుకును బాగు చేసింది యేసు ప్రభుల వారు. నా దిక్కులేని ఆ కుంటితనమును తీసివేసింది యేసు ప్రభుల వారు. నా బ్రతుకులో శాంతి, సమాధానము, నెమ్మదిని నింపి ఆనందింపజేసినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. భాగవతాలు ఆడినప్పుడు, ఎన్నో కథలు, చరిత్రలు విన్నప్పుడు వారందరూ కూడా ఎవరు కూడా నా బ్రతుకును బాగు చేయలేదు, నా బ్రతుకులో నెమ్మది నింపలేదు, నా బ్రతుకులో శాంతి సమాధానం ఇవ్వలేదు, నేను అడుక్కు తినేవాడిగా ఉన్నాను, నేను కుంటివాడిగా ఉన్నాను, నేను బిచ్చగాడిగా బ్రతికాను, నేను తాగుబోతుగా బ్రతికాను. యేసు ప్రభుని ఎరగనప్పుడు భయంకరమైన పాప జీవితం కలిగి బ్రతికాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుంటితనం అనే ఆ భిక్షపు బతుకు నుంచి విడిపించి ఒక మంచి ఆ బ్రతుకును శాంతి, సమాధానము, నెమ్మదినిచ్చి తన స్వరమును నా నోటి ద్వారా పలికించడానికి మీ మధ్యలో నిలబెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారిని, ఇదిగో నా బ్రతుకు మార్చాడు, మీ బ్రతుకులు మారుస్తాడని చెప్పడానికి దేవుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలమందు నిలబెట్టి మాట్లాడిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు గొప్ప పని చేస్తాడు. దేవుని పిల్లలమైన మనము సమాధానముతో బ్రతకాలని, అశాంతిని తీసివేసి శాంతిని మనకు అనుగ్రహించాలని ఆయన కృప ద్వారా నిలబెట్టి ఈ రకంగా ఈ దినం, ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ పుండు కుంటివాడు ఎలాగైతే బాగుపడ్డాడో, ఆ పుండు భిక్షగాడు ఎలాగైతే బాగుపడ్డాడో, అలాగే మనము బాగుపడాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడని, రక్షకుడని ఒప్పుకొని ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.